వెల్కమ్ బ్యాక్. నమస్తే అండి లక్ష్మీ భార్గవి గారు. శ్రీదేవి గారు నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నైస్ ఆపర్చునిటీ. అండ్ ప్యానెల్లో మెంబర్స్ కి అండ్ వీక్షకులకి నమస్కారం. లక్ష్మి గారు, రాజకీయ వారసులు అనేది ఒక్కరే ఉండాలా? వారి కుటుంబానికి సంబంధించిన ఇంకెవరు కూడా ఉండొద్దా? ఉండే రైట్స్ వాళ్లకు ఉండవా? ఎంత అన్ఫార్చునేట్ గా ఇప్పుడు ఈ ఇష్యూ వింటూ ఉంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇప్పుడు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. ఇప్పటికి ఆస్తిలో వారసత్వం ఆడపిల్లకి ఇచ్చి ఆ లెగసీ తల్లిదండ్రులు ఏదైతే ఒక రాజకీయాల్లో కానీ ఉన్నత స్థానాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి జనరల్ గా వాళ్ళకి ఎక్కువ సర్క్యులేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి వాళ్ళు తెలిసిన వాళ్ళే ఉంటారు. జనరల్ గా లెగసీ అనేది కంటిన్యూ చేయాలని మిగతా ఆడపిల్లలతో జనరల్ గా బేసికల్లీ పుట్టిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి ఎంతమంది సంతానం అంటే అంతమంది కూడా కోరుకుంటారు. ఎందుకంటే ఆ లెగసీ అనేది, ఆ పేరు అనేది మనం కూడా, ఆ ఫ్రూట్స్ మనం కూడా అనుభవిద్దాం, ఆ పేరు చెప్పి మనం వెళ్దామని. అది ఎప్పుడు కూడా అది 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 తప్పు కాదు మనకి. ఎందుకంటే తరతరాల నుండి ఇది ఆచారం. ఈ ఆచారము, ఈ వ్యవహారం, ఈ వారసత్వాలు అనేవి మనకి వెరీ బిగినింగ్ నుండి ఉంది. భూమి పుట్టినప్పుడు ఉండదు. నాకు తెలిసి ఎప్పుడు మొదలయ్యి అనేది కూడా నాకు కరెక్ట్ తెలీదు. బట్ మల్లేశ్వరి లాంటి మహిళలు వచ్చి ఒక మహిళ ఉండి ఒక మహిళ తాలూకా బిడ్డ రాజకీయాలకు వస్తానంటే ఆమె ఆర్గ్యుమెంట్ చేసే విధానం చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ షర్మిల గారు ఆవిడ బలాన్ని, అన్న జైలుకి వెళ్ళిపోతే ఆమె శక్తి యుక్తి అన్ని వాడి ఆ రోజు ఆమె పాదయాత్ర చేసి అన్న గెలుపుకి చాలా ప్రధానమైన పాత్ర ఆమె పోషించారు. వాళ్ళ ఆ రోజు రాజకీయాల్లో షర్మిలమ్మ మన చెల్లెమ్మ అందరూ ఓన్ చేసుకున్నారు. ఒక్కసారి ఎప్పుడైతే అన్న తాలుగా తప్పిదాలు, అన్న తాలుగా బుద్ధి, నాన్న తాలుగా ఈ నాన్న ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఆయన సంపాదించుకున్నారో ఆ లెగసీ కానీ ఆ పేరు కానీ పాడు చేస్తున్నప్పుడు ఒక ఆడపిల్లగా హట్ అయ్యి ఆమె బయటకు వచ్చి అన్న నుండి బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఆశ తగ్గదా ఆమె మీద మోపారు. వీళ్ళందరూ స్క్రోల్ చేశారు ఆమెకి. ఎందుకంటే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లి మీద స్క్రోల్ చేస్తున్నాడు. ఆయన ఎందుకు ఖండించలేకపోయారు? ఆయన ఒక ఆడకూతురికి, ఎక్కడైనా ఒక ఆడకూతురికి కష్టం వస్తే మనం వెళ్ళి నిలబెడతాం. అలాంటి సొంత చెల్లికి వీళ్ళు ఇన్ని బూతులు మాట్లాడే ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు. ఆమె తలకి ఆమె అసలు రాజశేఖర రెడ్డికి పుట్టిందా లేదా అన్నారు. ఆమె తల ప్రైవసీ కాల్స్ని వీళ్ళు ట్యాంపరింగ్ చేశారు. ఎన్ని హెరాస్మెంట్లు ఆమె గురైంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. అటువంటి మహిళ తన కొడుకుని తీసుకొచ్చింది. ఎందుకంటే ఒక మహిళగా మేబీ ఈ రాజకీయాలు నేను చేయలేనేమో, ఎందుకంటే ఈ రాక్షసులు నేను ఎదుర్కోలేనేమో, నా కొడుకు వస్తే బాగుంటుంది. జనరల్ నేనే అలాగే అనుకుంటా. అంత లెగసీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఎన్ని పార్టీలకు అతీతంగా ఆయన గౌరవించిన వాళ్ళు ఎవరున్నారు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అటువంటిప్పుడు ఆమె డెఫినెట్ గా అనుకుంటుంది నా కొడుకు వారసుడికి వస్తే బాగుంటుంది. ఇందులో ఏం అసలు తప్పు ఉంది దీంట్లో? ఎవరు చెప్పగలరు దీనిలో తప్పు ఉందని? ఇలా మల్లేశ్వరి లాంటి వాళ్ళు వచ్చి, ఎందుకంటే ఒక మహిళ అయ్యండి రాజకీయంలో ఒక మహిళగా ఈమె సస్టైన్ అవుతుంది. ఈమె ఒక మహిళ తాలూకు తన బిడ్డను తీసుకొస్తే వారసుని మా జగనన్న తప్ప షర్మిల అసలు వైఎస్ఆర్కి షర్మిలకి సంబంధం లేదు, పెళ్లి చేసి పంపించేశాం కాబట్టి ఈమె వారసురాలు కాదు, అసలు ఈమె రాకూడదు, మహిళ రాకూడదు, మహిళ సంతానం రాకూడదు. ఇప్పుడు అలా ఒక మహిళ అయింది ఇలాంటి డిబేట్ లో మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గు ఉండాలి. ఎందుకంటే మీకు అలాంటి ట్రైనింగ్ ఇచ్చి, మీకు అలాంటి గైడ్ లైన్స్ ఇచ్చి మీకు పంపిస్తున్నారు. మీరు మళ్ళీ చెప్తున్నారు అడ్డంగా ఎవరు మాట్లాడలేదు. నేను డిబేట్ నేను ఇచ్చేటప్పుడు కనీసం యాంకర్ కూడా మాట్లాడలేదు. ఈ విధాలుగా దౌర్జన్యం ఎలా ఉందంటే అంటే యాంకర్ కూడా క్వశ్చన్ అడగకూడదు. ఒక క్వశ్చన్ ని రిపీట్ చేసేది చాలా కోపం. ఎందుకు అంత కోపం వస్తుంది మీకు? అంటే మహిళల బిడ్డలు రాజకీయ వారసులు అవ్వకూడదా? కంటిన్యూ చేయకూడదా? వాళ్ళకి హక్కు లేదా? చెప్పండి. అది మీరు ఇవాళ మీడియా సాక్షి చెప్పండి. రాజకీయ కంటిన్యూ చేయడం వీల్లేదని మీరు చెప్పండి. మీరు మీడియా సాక్షిగా మీరు చెప్పండి. మీరు అందరికీ వార్నింగ్ ఇస్తున్నారు కదా. మీరు ఒక వైఎస్ఆర్ లో ఉండే ఒక మహిళగా, మీరు ఒక మహిళ ఉండి సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారి కూతురు కొడుకు ఈ రాజకీయ వారసత్వం పనికిరాడా? ఇంటి పేరు మార్చుకోండి అప్పుడు. ఎందుకంటే వైఎస్ ఇంటి పేరుని ఎలా వాడుకుంటారు? వైఎస్ఆర్ లెగసీని ఎలా కంటిన్యూ చేస్తారు? వైఎస్ఆర్ పేరు మీరు ఎలా వాడుకుంటారు? మీరు తెలంగాణ వెళ్ళిపోయారు కాబట్టి సంబంధం లేదు. ఇదే మీరు మాట్లాడే మాటలు. ఒక మహిళ ఉండి మీరు మాట్లాడే మాటలు ఇదా? ఒక మహిళ తన వారసత్వ లెగసీ ఎందుకు ఇవ్వాలా? మా నాన్న ఒక గ్రామంలో పేరేనోడంటే మా నాన్న పేరు అందరం చెప్పుకుంటాం పలానా. ఎందుకంటే అది తెచ్చిపెట్టుకున్నది కాదు వారసత్వం. వారసత్వం అనేది తెచ్చిపెట్టుకున్నది కాదు. ఆ లెగసీ కంటిన్యూ చేయడం అనేది చేస్తారు. అది మీకు అర్థం అవ్వాలి. సబ్జెక్ట్ లేకపోతే రావద్దు. మల్లేశ్వరి గారు, లక్ష్మి గారు కూడా సేమ్ అదే మాట్లాడుతున్నారు. సో ప్రజలు ఏం మాట్లాడుతున్నారు మన
మనమందరం ఏం మాట్లాడుకుంటున్నామో లక్ష్మి గారు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఒక మహిళ రాజశేఖర రెడ్డి అయింది, లెగసీని నాకు ఎందుకు ఎక్కడ ఫాలో ఒక అవ్వట్లేదు, మహిళ అయింది, వైఎస్ ఒక జగన్ మహిళ ఎందుకు అయింది, ఫాలో మహిళ- అవ్వట్లేదు? మీరు దానికి మాత్రం ఆన్సర్ చేయట్లేదు మల్లీశ్వరి గారు. నేను మొదట్లో కూడా మిమ్మల్ని అదే అడిగాను, ఒక నెక్స్ట్ మహిళ- కూడా ఒక మళ్ళీ మహిళ మిమ్మల్ని అదే అయింది, అడుగుతాను. ఒక మహిళ తాలగా ఒక కూతురు తాలగా బిడ్డ రాజకీయాలకు ఇంత స్ట్రగుల్ ఆమె చేసిన తర్వాత, ఇంత ఫేస్ చేసిన తర్వాత, ఎందుకంటే మహిళల మీద గౌరవం కాబట్టి ఆమె వెంటనే చేతులు ఎత్తలేదు. ఆమె తెలుసు, ఆమె స్టామినా, ఒక మహిళ ఆమె స్టామినా ఆమె తెలుసు. నేను చేయగలను చెప్పి ఏదో ఒక దశలో ఆమె వయసు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఆమె పానిక్ అయ్యి నా కొడుకు ఈరోజు నా కొడుకు డిగ్రీ చేశాడు, నా కొడుకు వారసుడు ఉన్నాడు, డెఫినెట్ గా నాన్నగారికి గౌరవించే కుటుంబంలో నా తల్లి తండ్రితో పాటు నేను కూడా ఉన్నాను ఈక్వల్ గా. కాబట్టి నా తండ్రి లెగసీ ఏదైతే ఉందో, నా తండ్రి ఎంత మంచి పనులు చేశారు ఆంధ్రప్రదేశ్ కి, నా కొడుకుని తీసుకొచ్చి ఆ పనులు చేయిస్తాను నాకు ఒక డ్రీమ్ ఉండుండొచ్చు. ఆ తర్వాత వాట్ ఈస్ గోయింగ్ అనేది మనకు తెలియదు, ఇన్ ఫ్యూచర్ లో ఏమవుతుంది అనేది. బట్ ఆమె ఎందుకు దాన్ని ఖండించాలి? ఎందుకు మీరు అంతమంది స్క్రోల్ చేయాలి? మీరు ఎందుకు అంతమంది వచ్చి ఆ సిగ్గు లేకుండా ఈ రోజు ఒక పని ఏదైనా ఒక కూటమి పని ఏది చేస్తుందా దానిలో ఏం తప్పులు ఉన్నాయి ఎత్తి చూపడం రాదు. ఇంజనీర్ మీ వాడికి మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయో గవర్నమెంట్ కాలేజీలు ఏపీలో తెలియదు. మీరు అవి చెప్పండి మల్లేశ్వర్ గారు, మీకు నాలెడ్జ్ ఉంది కదా. గవర్నమెంట్ కాలేజ్ వాడికి చెప్పండి. ఆయన 17 అంటాడు, ఎక్కడ 17 ఉన్నాయి చూపించండి. మీరు ఎక్కడ 17 ఉన్నాయి గవర్నమెంట్ చూపించండి. ఇలాంటివన్నీ అవకతవకలు మీ వాడు మాట్లాడేస్తారు, సమస్య కోసం వస్తాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేస్తాడు. చెల్లి కోసం మీరు తిట్టండి ఒక సైడ్ చేసిస్తే మీరు అందరు తగులుకుంటారు. మన చెల్లి అంటే మీకు అంత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు అంటే అంత అలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత దేవుడైనా అంత ఉత్తముడు. మీ సెల్లెమ్మలందరూ ఈ ఫేక్ సెల్లెమ్మలందరూ ఆయన ఎత్తేస్తారు. ఒక మహిళ గౌరవించడం రాని వాళ్ళు, ఒక మహిళ సొంత చెల్లికి గౌరవించడం రాని వాళ్ళు, ఆమె ఎందుకు ఆయన రాజకీయ వారసత్వాన్ని ఎందుకు పుణికిపుచ్చుకోలేదు అని క్వశ్చన్ నేను చేస్తున్నాను, కానీ ఆవిడ దానికి ఆన్సర్ చేయట్లేదు. రైట్ రైట్ సరే 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 ఓకే వదిలేండి, ఇద్దరు వదిలేండి. నాగార్జున గారు, బయటపడి ఏదైనా క్యారెక్టరైజేషన్స్ చేస్తే అన్న పనిష్ చేయాలి. బయటపడి ఏదైనా అంటే మన కాలేజ్ డేస్ లో మనకి ఏదైనా అంటే మన అన్న వచ్చేసాడు బయట పట్టుకొని. అది ఒక లక్ష్మి గారు మళ్ళీ మాట్లాడదాం మనం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. లక్ష్మి గారు, మల్లేశ్వరి గారు, ఏం పని చేస్తుందో కావాలి, చెల్లెలు ఎక్కడ వెళ్తుందో కావాలి, చెల్లి ఎవరితో మాట్లాడుతుందో కావాలి. చంద్రబాబు నాయుడు కోసం ఎల్లో శారీ కట్టుకుని వెళ్ళమని పెద్ద మనిషి, మరి ఆ పెద్ద మనిషిని క్వశ్చన్ చేయండి, ఒక మహిళగా క్వశ్చన్ చేయండి. మీరు ఆర్గ్యూ చేయకండి, అందరిని కంట్రోల్ చేస్తారు. మీరు వేరు చూపించి మీరు ఇలా కంట్రోల్ చేస్తారు. కంట్రోల్ కాదు, సబ్జెక్ట్ తో రండి. లక్ష్మి గారు మళ్ళీ మాట్లాడదాం. లక్ష్మి గారు, మేమింత గట్టిగా గొంతు పట్టేస్తుంది, మీ అంత ప్రాక్టీసింగ్ కావాలి. మేము అయితే మేము బాగా మాట్లాడతాం. లక్ష్మి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, కంటిన్యూ మనం మాట్లాడుతున్నాము. మాట్లాడదాం మల్లీశ్వరి గారు మాట్లాడదాం. లక్ష్మి గారు చెప్పండి. నాగార్జున గారు మాట్లాడండి. ఈ రోజు గొడవ మేడం కొంచెం ఆగండి, మీరు ఇదే బోరింగ్ కొనుక్కున్నట్టు ఇద్దరు కొట్టుకున్నట్టుంది నాకు. మేడం ప్లీజ్, మేడం 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 ఒక్క నిమిషం ఆగండి మేడం, ప్లీజ్ మేడం ఒక్క నిమిషం ఆగండి. జాగ్రత్తగా మాట్లాడండి. మహిళలకి ఆ చట్టసభలో ఎందుకు హక్కులు లేవు? తండ్రి తాలూకా లెగసీ వారసత్వం ఎందుకు హక్కు లేదు? ఆమెకి రైట్ ఉంది. షీ హావ్ రైట్. మీరు ఒక గుడ్డి వాళ్ళగా, ఒక కుంటి వాళ్ళగా, మూగ వాళ్ళగా, మీకు సమాజం తెలియని వాళ్ళకి చదువుకున్నాను సిగ్గులేదు లక్ష్మి గారు, రిజర్వేషన్ లేదు మీ లాంటి వాళ్ళ వల్ల. లక్ష్మి గారు మీరు అలా మాట్లాడొద్దు, మీరు కూడా అలా మాట్లాడొద్దు. లక్ష్మి గారు ప్లీజ్ బీ కూల్. లక్ష్మి గారు ప్లీజ్, లక్ష్మి గారు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మాట్లాడదాం. మల్లీశ్వరి గారు మాట్లాడదాం. మనము డిబేట్ చేయట్లేదు, గొడవ పడుతున్నాం. మనం అసలు విషయం ఏంటి మాట్లాడట్లేదు. మీరేం చేశారు, మీరది మనం గొడవ పడుతున్నాం తప్ప ఈ డిబేట్ లో అసలు పనికొచ్చే విషయాలు ఏమీ కనిపించట్లేదు నాకు. నాగార్జున గారు, లక్ష్మి గారు ప్లీజ్. సమాన హక్కులు మనం సాధించాం. రాజకీయం కానీ తండ్రి లెగసీ కానీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. కూతురు కూడా ఆయన హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు రాజకీయంగా. ఆయన ఎలా ప్రూవ్ చేసుకుంటాడని ఆయన మీద ఉంది. ఒక్క నిమిషం ఆపండి మేడం, మీ ఇద్దరు
ఒక్క నిమిషం ఆగండి. మేము ప్యానల్స్ మేము కూడా ఉన్నాం, మాకు సమయం ఇవ్వండి. మల్లేశ్వరి గారు ప్లీజ్ మల్లేశ్వరి గారు మల్లేశ్వరి గారు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటి కూడా కలిపి మీరు ఆన్సర్ ఇవ్వండి. వాటి కూడా కలిపి మీరు ఆన్సర్ ఇవ్వండి. నేను క్లారిటీ ఇచ్చిన తర్వాత నేను ఇప్పుడు మీరు ముగ్గురు మాట్లాడారు, నేను మాట్లాడాలి కదా. ముగ్గురు తర్వాత మాట్లాడదు గారు మల్లేశ్వరి గారు, ఒక 2 నిమిషాలు ఇవ్వాలి కదా. ఇస్తా మీ సమయం ఇస్తా. ఒక్క నిమిషం ఇందాక నుంచి ఒక్క నిమిషం ఒక క్లారిటీ ఇచ్చేస్తాను అన్న, తర్వాత నువ్వే మాట్లాడుదులే. చెప్పండి. ఒక్క చిన్న క్లారిటీ ఇస్తాను, తర్వాత మాట్లాడు. ఇందాక నుంచి నేను డిబేట్ లో మీరు వినుంటే, ఈ వినకుండా ఇద్దరు మహిళలు పాప మాట్లాడుతున్నారు. నేను ఏమన్నాను అని అంటే, అసలు మహిళలకి నేను ఒక మహిళగా ఉండి ఇంకొక మహిళని రాజకీయాల్లో వద్దు అని నేను ఎట్లంటా? మీలాగా నేను మాట్లాడను. నేను ఇప్పుడు వరకు రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల గారికి వారసత్వం లేదు అని నేను ఎక్కడ చెప్పలేదు. ఆ షర్మిల గారి కొడుకి మనవడికి ఆ హక్కు లేదని నేను ఎక్కడ చెప్పలేదు. అవసరమైతే మేకప్ తోడుగా ఉండాల్సి వస్తుందేమో అని కూడా మాట్లాడినటువంటి వ్యక్తిని లేనిపోని స్టేట్మెంట్లు ఇస్తారంటే నాకు అర్థమవుదు. మహిళలు ముందుకుండాలి అని ఆలోచించే విధానంలో నేనున్న ఒక వ్యక్తిని. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే షర్మిల గారి కొడుకు అని అంటే, నేను చేసే క్వశ్చన్ రైజ్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు వారసుడు అవ్వడనా మీరు మాట్లాడేది అని. ఇది క్లారిటీ ఇస్తున్నాను అందరికి ప్యానెల్లో. ఓకే, ఇప్పుడు మాట్లాడన్నా. షర్మిలారెడ్డి గారిని ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఆమె కొడుకుని ఎలా నిలబడిస్తారు అక్కడ అనుకుంటారు మీరు? మల్లేశ్వర గారు ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాం. షర్మిలారెడ్డి గారిని చెప్తాను, మీరు ఆగండి. కొడుకు తీసుకొచ్చి ఏ రకంగా రాజకీయాల్లో రాణిస్తారు? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకుంటారు కొడుకు విధంగా. ఇవాళ ఆయన పూర్తిగా రాజకీయ అరంగేట్రం చేయకుండానే మీరు ఇంత ట్రోలింగ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న ట్రోలింగ్ చూస్తున్నారు ఒకసారి. జగన్ గారికి ఉంటారేమో, ఆయనకి అండగా కలిసి రాజకీయం చేస్తారేమో. ఇక్కడ నాగలక్ష్మి గారు చాలా క్లారిటీగా ఉన్నారు.